విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అంటే నువ్వే, ఎవరు రేపరు, నువ్వు చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, వాక్యాన్ని పఠిస్తున్నావా అని నీకు నీవే రేపుకోవాలి, కానీ ఎవడో వచ్చి రేపడు. ఎందుకంటే మేము ముందు హిందూ కుటుంబంలో పుట్టాం కాబట్టి నన్ను రేపేవాళ్ళు ఎవరు లేడు. నేను రేపడమే తప్ప నన్ను రేపేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండవు. అట్నే శరీర సంబంధమైనవి కూడా సాధకం చేసుకోండి అని ఉంది. శరీర సంబంధము, ఆత్మ సంబంధం అనే రెండు విభాగాలు ఉన్నాయి. అలాగే దైవభక్తి ఇప్పటి జీవమును విషయంలో, రాబోయే జీవ విషయంలో అంటే నువ్వు ప్రస్తుతము నడుస్తున్న, ప్రయాణిస్తున్న జీవితంలోనే కాకుండా నీ జీవితంలో వెళ్ళే అడుగడుగు సమస్యకి పరిష్కారం కూడా దేవుడి దగ్గరే ఉంటుంది. అంటే నీ దగ్గర ఒకే ఒక దారి ఉంది, కానీ దేవుడి దగ్గర 100 దారులు ఉన్నాయి. దేవుడు నడిస్తాయి. ఆయన జీవం అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడు వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. శరీర బలహీనత తీసేస్తాడు, ఆర్థిక సమస్యలు తీసేస్తాడు, నువ్వు నూతనంగా కూడా ఉన్నతమైన శిఖరములకి ఆయన నిలబెట్టడం కోసము ప్రతి నిమిషం కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేగాని ఇది దేవుడు డిలీట్ చేయలేడు అనేది లేదు. చిన్న దగ్గు వచ్చింది, దేవుడు డిలీట్ చేయడానికి చేస్తాం. అదే జ్వరం వచ్చింది, అమ్మో దేవుడు తగ్గిస్తాడు లేదు. క్యాన్సర్ వచ్చింది, అమ్మో మరి పెద్దది కదా, ఆయన వల్ల అయిద్దా కాదు. అంటే దేవుడికి పరిమితులు పెడతారు. ఇంతవరకే నువ్వు పని చేయి, అంతవరకు ఇంత పని లేదు, అది మేము చూసుకుంటాం. అంటే ఎట్లా అంటే నువ్వు దేవుడికి స్టీరింగ్ మొత్తం ఎవరు సగం చేతిలో పెట్టుకొని సగం దేవుడికి సెట్ చేస్తాడు. అట్లే ఒక వ్యక్తి ట్యాక్సీ నడుపుతున్నాడు, వెనకాల కస్టమరు భుజమే చేసాడు. భుజమే చేయగానే వెంటనే వెళ్ళి నేడు చెట్టు గుద్దేస్తాడు. ఎందుకు చెట్టు గుద్దేశాడు? ఎందుకు చెట్టు గుద్దేసేది, నేను వర్క్ చేయగల వేసింది, ఎందుకు భయపడతాను అన్నాడు. అయ్యా